హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈరోజు మనం పాలిటీలో పార్ట్స్, షెడ్యూల్స్ అండ్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వచ్చేసి 395 ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు మనకి 465 ఆర్టికల్స్ కన్నా ఎక్కువే ఉన్నాయన్నమాట. అలాగే షెడ్యూల్స్ వచ్చేసి మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 8 ఉన్నాయి, ఇప్పుడు మనకి 12 ఉన్నాయి. అలాగే పార్ట్స్ వచ్చేసి 22 పార్ట్స్ అనేవి అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు మనకి 25 ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. సో క్వశ్చన్ అనేది ఎలా అడుగుతారంటే, మనకు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ షెడ్యూల్స్ అనేవి ఎన్ని ఉన్నాయని అడుగుతారు. సో అప్పుడు మనకి ఆన్సర్ అనేది 8 అవుతుందన్నమాట. అలా కాకుండా ఈరోజు ఒక డేట్ ఇచ్చి, అంటే అక్టోబర్ 15, 2012 వరకు ఎన్ని నెంబర్ ఆఫ్ షెడ్యూల్స్ ఉన్నాయని కూడా అడుగుతారు. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 12. ఆ డేట్ అనేది మిమ్మల్ని జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికే అడుగుతూ ఉంటారు. సో మనకి ఒరిజినల్లో 8 ఉన్నాయి, ఇప్పుడు మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అలాగే పార్ట్స్ వచ్చేసి ఒరిజినల్గా 22 ఉన్నాయి, ఇప్పుడు మనకి 25 ఉన్నాయి. అసలు ఈ ఆర్టికల్స్, షెడ్యూల్స్, ఈ పార్ట్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో మనకి నార్మల్గా ఆర్టికల్స్ అనేవి 1 to 4 ఉన్నాయి కదా. సో 1 నుండి 4 వరకు అన్ని ఆర్టికల్స్ కూడా మనకి యూనియన్ అలాగే ఇట్స్ టెరిటరీకి సంబంధించిన ఆర్టికల్స్ అనమాట. సో అదంతా కూడా మనకి ఒక పార్ట్లో పెట్టారు. అలాగే 12 నుండి 35 వరకు అన్ని ఆర్టికల్స్ కూడా మనకి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించింది. సో ఫండమెంటల్కి రైట్స్కి సంబంధించిన అన్ని ఆర్టికల్స్ని ఒక పార్ట్లో పెట్టారనమాట. సో ఈ ఒక్కొక్క పార్ట్లో మనకి ఇవన్నీ సబ్ హెడ్డింగ్స్ లాగా ఉంటాయి. సో పార్ట్స్ అంటే మనకి ఎక్కువ వెయిటేజ్ అనమాట. అలాగే ఆర్టికల్స్ అంటే దాంట్లో ఉండే సబ్ టాపిక్స్ అనమాట. ఇప్పుడు మరి షెడ్యూల్స్ అంటే ఏంటి? ఇవైతే మనకి ఆర్టికల్స్లో అలాగే పార్ట్స్లో లేని అడిషనల్ డీటెయిల్స్ కానీ దాని యొక్క లిస్ట్ కానీ ఉంటుందో దాన్ని మనం షెడ్యూల్స్ అంటాం. సో ఇప్పుడు మనకి ఈ 12 షెడ్యూల్స్ పైన ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఈ 12 షెడ్యూల్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. సో ట్రిక్ ఏంటి అంటే టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అంటాం. సో టీ అంటే ఇక్కడ టెరిటరీస్కి సంబంధించింది, ఈ అంటే ఎమాల్యుమెంట్స్కి సంబంధించింది, ఏ అంటే అఫర్మేషన్స్ అండ్ ఓత్స్కి సంబంధించింది, ఆర్ అంటే రాజ్యసభ సీట్స్కి సంబంధించింది, ఎస్ అంటే షెడ్యూల్ ఏరియాస్కి సంబంధించింది, ఓ అంటే అదర్ షెడ్యూల్ ఏరియాస్ ఏవైతే ఇక్కడ కవర్ అవ్వలేదు, అలాగే ఎఫ్ అంటే ఫెడరల్ ప్రొవిజన్స్కి సంబంధించింది, ఓ అంటే అఫీషియల్ లాంగ్వేజ్, ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్, డి అంటే డిఫెక్షన్ లా, పి అంటే పంచాయత్, అలాగే ఎం అంటే మున్సిపాలిటీ అనమాట. సో ఇప్పుడు ఈ అన్ని షెడ్యూల్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి టీ. ఫస్ట్ షెడ్యూల్లో మనకి ఏముంటుంది అంటే టెరిటరీస్కి సంబంధించింది, అంటే లిస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో అన్నీ మన కంట్రీలో ఉన్న అన్ని స్టేట్స్ అలాగే దానికి రిలేటెడ్గా ఉన్న అన్ని యూనియన్ టెరిటరీస్ కూడా మనకి షెడ్యూల్ 1లో ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు షెడ్యూల్ 2లో ఏముంటుంది? సో షెడ్యూల్ 2లో ఏముంటుంది అంటే ఎమాల్యుమెంట్స్కి సంబంధించింది అనమాట, అంటే సాలరీస్ ఆఫ్ వేరియస్ ఆఫీసెస్. సో ఎలాంటి వాళ్ళకు ఉంటుంది? ప్రెసిడెంట్స్కి కానీ అలాగే గవర్నర్, స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి, అలాగే చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ రాజ్యసభకి సంబంధించింది, అలాగే క్యాగ్ డిపార్ట్మెంట్కి, అలాగే జడ్జెస్లో సుప్రీంకోర్టు జడ్జి అలాగే హైకోర్టు జడ్జి యొక్క శాలరీస్ అన్నీ కూడా మనకి సెకండ్ షెడ్యూల్లో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనకి థర్డ్ షెడ్యూల్లో ఏముంటుంది? సో థర్డ్ షెడ్యూల్లో ఏముంటుంది అంటే అఫర్మేషన్స్ అండ్ ఓత్. సో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అనే పర్సన్ ఎలెక్ట్ అయ్యారు. సో వైస్ ప్రెసిడెంట్ అయ్యాక తను కంపల్సరీ ఓత్ అనేది తీసుకోవాలి కదా. సో ఆ ఓత్కి సంబంధించిందంతా కూడా మనకి థర్డ్ షెడ్యూల్లో ఉంటుందన్నమాట. సో ఓత్ అంటే ఏ అంటే ఏంటి? అఫర్మేషన్స్ అండ్ ఓత్. సో థర్డ్ షెడ్యూల్లో మనకి అఫర్మేషన్స్ అండ్ ఓత్కి సంబంధించింది ఉంటుంది. అలాగే ఫోర్త్ షెడ్యూల్లో మనకి రాజ్యసభ సీట్స్కి సంబంధించింది ఉంటుందన్నమాట. సో ఫోర్త్ షెడ్యూల్లో అలొకేషన్ ఆఫ్ రాజ్యసభ సీట్స్ టు డిఫరెంట్ స్టేట్స్. సో మన కంట్రీలో ఉన్న అన్ని స్టేట్స్కి ఎన్ని రాజ్యసభ సీట్స్ ఇవ్వాలనేది అంతా కూడా మనకి షెడ్యూల్ 4లో ఉంటుంది. అలాగే షెడ్యూల్ 5 వచ్చేసి మనకి షెడ్యూల్ ఏరియాకి సంబంధించిందనమాట. సో మనకి అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ అంతా కూడా మనకి షెడ్యూల్ 5లో ఉంటుంది. సో మనకి షెడ్యూల్ ఏరియాస్ అనేవి ఎన్ని ఉన్నాయని కూడా అడగొచ్చు. సో మనకి టోటల్గా 10 స్టేట్స్ అనేవి షెడ్యూల్ ఏరియాగా ఉన్నాయి. అలాగే ఒక ఏరియాని మనకి షెడ్యూల్ ఏరియా అని ఎవరు ఎంపవర్ చేస్తారని కూడా అడగొచ్చు. సో ఓన్లీ ప్రెసిడెంట్కి మనకి కాన్స్టిట్యూషనల్లీ ఎంపవర్ చేయడానికి ఒక ఏరియాని ఉంటుందన్నమాట. సో ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషనల్లీ ఎంపవర్డ్ టు ఆల్టర్ షెడ్యూల్ ఏరియాస్ అనమాట.
అండ్ 6th షెడ్యూల్ వచ్చేసి మనకి అదర్ షెడ్యూల్ ఏరియాస్. అదర్ షెడ్యూల్ ఏరియాస్లో ఏమేమి స్టేట్స్ ఉంటాయని అడుగుతారు. సో మనకి ఇక్కడ 4 స్టేట్స్ అనేవి ఉంటుంది. సో 4 స్టేట్స్కి ట్రిక్ వచ్చేసి ఏటీఎం మనీ. సో ఆ మనీలో మనకి ఉన్న ఏటీఎంలో మనీ అనేది లేదు అని గుర్తుపెట్టుకోండి. మనీ అనేది లేదు అంటే మనకి మణిపూర్ అనేది ఉండదు. సో ఏటీఎం మనీలో ఏ అంటే అస్సాం, టీ అంటే త్రిపుర, ఎం అంటే మిజోరం, అలాగే మనీ ఇక్కడ ఎం అంటే మనకి మేఘాలయ అన్నమాట. సో 6th షెడ్యూల్లో మనకి అదర్ షెడ్యూల్ ఏరియాస్ ఉంటాయి. అదర్ షెడ్యూల్ ఏరియాస్లో ఏమేమి స్టేట్స్ ఉంటాయి? అస్సాం, త్రిపుర, మిజోరం అండ్ మేఘాలయ ఉంటుంది. అలాగే 7th షెడ్యూల్ వచ్చేసి మనకి ఫెడరల్ ప్రొవిజన్స్కి సంబంధించింది ఉంటుందన్నమాట. దీంట్లో మనకి కంప్లీట్గా 3 లిస్టులు ఉంటాయి. సో ఒకటి వచ్చేసి యూనియన్ లిస్ట్, అలాగే స్టేట్ లిస్ట్, అలాగే కాంక్యురెంట్ లిస్ట్. మనకి ఎగ్జామ్లో యూనియన్ లిస్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ లిస్ట్ ఉన్నాయని కూడా అడగొచ్చు. సో యూనియన్ లిస్ట్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ లిస్ట్ వచ్చేసి 100 ఉన్నాయి. అలాగే స్టేట్ లిస్ట్లో మనకి 66 ఉన్నాయి. అలాగే కాంక్యురెంట్ లిస్ట్లో మనకి 52 ఉన్నాయన్నమాట. సో యూనియన్ లిస్ట్ ఎవరు ప్రిపేర్ చేస్తారంటే యూనియనే ప్రిపేర్ చేస్తుంది. అలాగే స్టేట్ లిస్ట్ వచ్చేసి స్టేట్ ప్రిపేర్ చేస్తుంది. కానీ కాంక్యురెంట్ లిస్ట్ వచ్చేసి యూనియన్ అలాగే స్టేట్ ఇద్దరు కూడా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. దాంట్లో మనకి యూనియనే ప్రివేల్ అవుతుంది ఎప్పుడు కూడా. అలాగే యూనియన్ లిస్ట్లో ఏమేమి ఉంటాయి, కాంక్యురెంట్ లిస్ట్లో ఏముంటుంది, స్టేట్ లిస్ట్లో ఏముంటాయి అని కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో యూనియన్ లిస్ట్లో కొన్ని గుర్తుపెట్టుకోండి. సో రైల్వే కానీ, డిఫెన్స్ కానీ, బ్యాంకింగ్, కరెన్సీ, ఫారెన్ అఫైర్స్, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా మనకి యూనియన్ లిస్ట్లో ఉంటాయి. అలాగే స్టేట్ లిస్ట్లో ఏముంటుంది అంటే ఇప్పుడు నార్మల్గా బెట్టింగ్ అనేది చాలా పాపులర్ అయింది కదా. సో బెట్టింగ్కి సంబంధించిన న్యూస్ అనేది, సో బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అనేది మనకి స్టేట్ లిస్ట్లో ఉంటుంది. సో ఈ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుంది. అలాగే పోలీస్, ట్రేడ్, అగ్రికల్చర్, అలాగే ఇరిగేషన్, హెల్త్ అండ్ శానిటేషన్ ఇవన్నీ కూడా మనకి స్టేట్ లిస్ట్లో ఉంటాయి. అలాగే మనకి ఏమేమి ఉంటాయి కాంకరెంట్ లిస్ట్లో అంటే ఎడ్యుకేషన్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్, ఫారెస్ట్, ట్రేడ్, మ్యారేజ్, అడాప్షన్, సక్సెషన్ ఇవన్నీ కూడా మనకి కాంకరెంట్ లిస్ట్లో ఉంటాయన్నమాట. అలాగే మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976లో ఏమైంది అంటే 5 లిస్ట్ ఏవైతే స్టేట్ లిస్ట్లో ఉన్నాయో అవన్నీ కూడా మనకి కాంకరెంట్ లిస్ట్కి కన్వర్ట్ చేశారు. సో ఆ 5 ఏంటి అని కూడా అడగొచ్చు. సో ఆ 5 ఏంటి అంటే ఎడ్యుకేషన్, ఫారెస్ట్, వెయిట్స్ అండ్ మెజర్స్, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్ అండ్ బర్డ్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అనమాట. సో ఈ 5 కూడా మనకి ఫస్ట్ స్టేట్ లిస్ట్లో ఉండే, కానీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976 ద్వారా ఈ 5లో ఉన్న స్టేట్ లిస్ట్ అంతా కూడా మనకి కాంకరెంట్ లిస్ట్కి మూవ్ చేశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 8th షెడ్యూల్. 8th షెడ్యూల్లో మనకి అఫీషియల్ లాంగ్వేజెస్కి సంబంధించింది ఉంటుంది. సో అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అప్పుడు మనకి ఓన్లీ 14 ఉండే, కానీ ఇప్పుడు మనకి కంప్లీట్గా 22 లాంగ్వేజెస్ అన్నీ కూడా అఫీషియల్ లాంగ్వేజెస్. సో మనకి 14 ఉన్నాయి కదా. సో 14 తర్వాత మనకి ఈ 22 యాడ్ అవ్వడానికి ఏమేమి యాడ్ అయ్యాయో చూద్దాం. సో 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1967లో మనకి సింధ్ అనే లాంగ్వేజ్ మనకి అఫీషియల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ అయిందనమాట. అలాగే 71 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992లో మనకి KMN అని గుర్తుపెట్టుకోండి. సో KMN. సో కొంకణి, మణిపురి అండ్ నేపాలి ఈ 3 లాంగ్వేజెస్ కూడా అఫీషియల్ లాంగ్వేజెస్కి కన్వర్ట్ అయ్యాయి. అలాగే 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003లో మనకి BDMS అని గుర్తుపెట్టుకోండి. సో BDMS లేకపోతే DBMS. సో ఎలా అన్నా మీరు గుర్తుపెట్టుకోండి. సో 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003లో మనకి ఏమేమి అయ్యాయంటే బోడో, డోంగ్రీ, మైథిలి అండ్ సంతాలి. సో ఈ 4 లాంగ్వేజెస్ కూడా మనకి అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చాయి. అలాగే 96th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2011లో మనకి ఓడియా అనే లాంగ్వేజ్ మనకి అఫీషియల్ లాంగ్వేజ్ అయింది. అలాగే కాశ్మీరీ అనే లాంగ్వేజ్ మనకి ఒకప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంటుండే, కానీ ఇప్పుడు అది స్టేట్ లాంగ్వేజ్ అయింది. అలాగే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజా కాదా అని, కానీ ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ కాదు. అండ్
ఇప్పటి వరకు చూసిన 8 షెడ్యూల్స్ కూడా మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉండే, కానీ తర్వాత మనం 4 షెడ్యూల్స్ అనేవి యాడ్ చేసాం. ఆ 4 షెడ్యూల్స్ ఏంటి, అలాగే ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యూజ్ చేసి ఆ షెడ్యూల్స్ని యాడ్ చేసామో చూద్దాం. సో 9th షెడ్యూల్ వచ్చేసి మనకి ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించింది ఉంటుంది. సో ల్యాండ్ రిఫార్మ్స్ అనేది మనం ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1951లో యాడ్ చేసామన్నమాట. అలాగే 10th షెడ్యూల్ వచ్చేసి డిఫెక్షన్ లాకి సంబంధించింది. దీన్ని ఎప్పుడు యాడ్ చేసాం, 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1985లో మనం 10th షెడ్యూల్ అనేది యాడ్ చేసాం. అలాగే ఈ 2 షెడ్యూల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. 11th షెడ్యూల్లో మనకి పంచాయత్స్ ఉంటుంది, అలాగే 12th షెడ్యూల్లో మనకి మున్సిపాలిటీస్ ఉంటుంది. సో పంచాయత్స్ అనేది మనం 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992లో యాడ్ చేసాం. అలాగే ఈ పంచాయత్ అనేది మనకి పార్ట్ 9లో యాడ్ అయింది. దీంట్లో మనకి ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయంటే ఆర్టికల్ 243 నుండి ఆర్టికల్ 243O వరకు మనకంతా కూడా పంచాయత్స్కి సంబంధించింది ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు 12th షెడ్యూల్ వచ్చేసి మనకి మున్సిపాలిటీకి సంబంధించింది ఉంటుంది. సో మున్సిపాలిటీ అంటే మనకి ఇప్పుడు ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్తో యాడ్ అయింది, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992. సో ఈ రెండు కూడా మనకి ఒకే టైంలో యాడ్ అయ్యాయి అనమాట. సో 11th వచ్చేసి పంచాయత్, 12th వచ్చేసి మున్సిపాలిటీ. ఇది వచ్చేసి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992, ఇది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992. అలాగే ఇది పార్ట్ 9, అలాగే ఇది పార్ట్ 9A. ఇది 243 to 243O ఆర్టికల్స్, అలాగే ఇది 243P నుండి 243ZG వరకు అన్ని ఆర్టికల్స్ కూడా మనకి మున్సిపాలిటీకి సంబంధించినవి ఉన్నాయన్నమాట. సో మనకి ఒరిజినల్గా 8 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఆ 12 షెడ్యూల్స్ని గుర్తుపెట్టుకోవడానికి టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనమాట. సో టీ అంటే టెరిటరీ, ఈ అంటే ఎమాల్యుమెంట్స్, ఏ అంటే అఫర్మేషన్స్ అండ్ ఓత్, ఆర్ అంటే రాజ్యసభ సీట్స్, ఎస్ అంటే షెడ్యూల్ ఏరియాస్, ఓ అంటే 6th షెడ్యూల్ అంటే ఓ అంటే అదర్ షెడ్యూల్ ఏరియాస్, ఎఫ్ అంటే ఫెడరల్ ప్రొవిజన్స్, ఓ అంటే అఫీషియల్ లాంగ్వేజెస్, ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్, డి అంటే డిఫెక్షన్ లా, పి అంటే పంచాయత్స్, ఎం అంటే మున్సిపాలిటీ. సో ఇప్పుడు మనం అంతా షెడ్యూల్స్కి సంబంధించి అంతా కూడా కవర్ చేసాం. ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం ఆల్రెడీ చూసాం కదా, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మనకి 22 పార్ట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకి టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 25 పార్ట్స్ అనేవి ఉన్నాయి. సో మనం ఇప్పుడు అన్ని పార్ట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో పార్ట్ 1లో మనకి ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 1 నుండి 4 వరకు ఉన్నాయి. అలాగే పార్ట్ 2లో మనకి సిటిజన్షిప్కి సంబంధించింది ఉంది, దాంట్లో మనకి ఆర్టికల్స్ వచ్చేసి 5 నుండి 11 వరకు ఉన్నాయి. సో పార్ట్ 3 వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 వచ్చేసి డిపిఎస్పి, అలాగే పార్ట్ 4A అనేది మనకి యాడ్ చేశారనమాట. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మనకి పార్ట్ 4A అని మాత్రం లేదు. సో పార్ట్ 4A అనేది ఆర్టికల్ 51A సంబంధించింది, అలాగే అది మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనమాట. అలాగే పార్ట్ 5 వచ్చేసి మనకి యూనియన్కి సంబంధించింది ఉంటుంది, పార్ట్ 6 వచ్చేసి మనకి స్టేట్కి సంబంధించింది ఉంటుంది, పార్ట్ 7 అనేది మనకి డిలీట్ చేశారనమాట, అంటే రిపీల్డ్ బై 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956. సో పార్ట్ 7 అనేది రిపీల్ చేశారు. ఏ అమెండ్మెంట్ ద్వారా అంటే 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1956 ద్వారా మనకి 7th కాన్స్టిట్యూషన్ అనేది 7th పార్ట్ అనేది మనకి డిలీట్ చేశారన్నమాట. పార్ట్ 8 వచ్చేసి మనకి ప్రొవిజన్స్ ఆన్ యూటీ అంటే యూనియన్ టెరిటరీస్కి సంబంధించింది. పార్ట్ 9 పంచాయత్స్, 9A వచ్చేసి మున్సిపాలిటీస్, 9B వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీస్, 10 వచ్చేసి షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియా. సో ఇలా అంతా కూడా మనకి 22 పార్ట్స్ ఉన్నాయి. సో ఈ 22 పార్ట్స్ అంతా కూడా మీకు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న షార్ట్ కట్ అనేది ఉంది. సో ఈ 2 సెంటెన్సెస్ కూడా నేర్చుకుంటే మీరు అన్ని పార్ట్స్ కూడా లైన్గా గుర్తుపెట్టుకుంటారనమాట. సో ఒక 3-4 టైమ్స్ మీరు కంటిన్యూగా ఇది చదివారనుకోండి, మీకు గుర్తుండిపోతుంది. సో ట్రిక్ వచ్చేసి ఏంటి అంటే యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ US to UP. సో మనం డైరెక్ట్గా UK నుండి US నుండి UPకి ఫ్లై చేయొచ్చు. టు మీట్ చైల్డ్ ఆఫ్ శ్యామ్ అండ్ రామ్. సో యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ US to UP టు మీట్ చైల్డ్ ఆఫ్ శ్యామ్ అండ్ రామ్. ఫ్రూట్స్ టేస్ట్ స్వీట్ టు ఈట్, సో ఓన్లీ ఈట్ మ్యాగీ యాజ్ టేస్టీ స్నాక్స్ అనమాట. సో పార్ట్ 1 నుండి 11 వరకు ఈ కోడ్తో మనకి పార్ట్స్ అనేవి ఉన్నాయి. అలాగే పార్ట్ 12 నుండి పార్ట్ 22 వరకు మనకి ఈ సెంటెన్స్కి సంబంధించిన ట్రిక్స్ ఉన్నాయి. సో ఒకసారి చూడండి, మనం ఇక్కడ యూ అనేది చూసాం కదా. సో యూ అంటే మనం ఏం చూసాం, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అనమాట. సో యూ కెన్ ఫ్లై అన్నాం కదా. సో యూ
అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. క్యాన్లో మనం ఫస్ట్ సిని కన్సిడర్ చేయాలి. సో సి అంటే సిటిజన్షిప్. అలాగే ఫ్లైలో ఎఫ్ అంటే ఫండమెంటల్ రైట్స్, డి అంటే డిపిఎస్పి, ఎఫ్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్. సో యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యుఎస్ టు అనేది వదిలేయండి. సో అలాగే 7 కూడా మనకి డిలీట్ అయింది టు యూపీ. సో ఇక్కడ వరకు మనకి 9 అనేది కవర్ అయింది. సో ఎఫ్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్, యూ అంటే యూనియన్, ఎస్ అంటే స్టేట్, యూ అంటే ప్రొవిజన్స్ ఆన్ యూనియన్ టెరిటరీస్, పి అంటే పంచాయత్, ఎం అంటే మున్సిపాలిటీస్, సి అంటే కోఆపరేటివ్ సొసైటీస్. షామ్లో ఎస్ ఉంది కదా, సో ఎస్ అనేది మనకి షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్కి రిలేటెడ్గా ఉంటుంది. రామ్లో ఆర్ ఉంది కదా, సో ఆర్ అంటే రిలేషన్స్ బిట్వీన్ స్టేట్స్ అండ్ యూనియన్ అనమాట. ఫ్రూట్స్లో ఎఫ్ అనేది ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్కి సంబంధించి. టేస్ట్లో టీ అనేది ట్రేడ్, కామర్స్, ఇంటర్కోర్స్ అండ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అనమాట. సో ఇలా మీరు అన్ని పార్ట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎగ్జామ్లో మెయిన్గా పార్ట్ 15 అనేది ఎక్కువగా అడుగుతుంటారు. సో పార్ట్ 15 అనేది మనకి ఎలక్షన్కి సంబంధించింది. అలాగే పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 4A, పార్ట్ 9, అలాగే 9A, 9B ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతారు. అలాగే పార్ట్ 17 కూడా మనకి ఇంపార్టెంట్. సో పార్ట్ 17 వచ్చేసి మనకి అఫీషియల్ లాంగ్వేజ్. మీరు ఎగ్జామ్లో పార్ట్ 7 అనగానే డైరెక్ట్గా అది డిలీట్ అయిందని చెప్పాలి. అలాగే పార్ట్ 9 అనగానే పంచాయత్ అని గుర్తుండాలి. సో అలా గుర్తుండాలంటే మీరు ఈ సెంటెన్స్ ఫార్మేషన్లో అన్న గుర్తుపెట్టుకోండి, లేకపోతే అవన్నీ పార్ట్స్ కూడా మీరు లైన్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మన కంట్రీకి కావాల్సింది యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. సో అదంతా కూడా మనకి 1లో ఉంటుంది. తర్వాత సిటిజన్షిప్, తర్వాత మన అందరికీ కూడా కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. సో అది 3rd అనమాట. అలాగే డిపిఎస్పి, సో మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అలాగే స్టేట్స్ అనేవి ఎలా ఫంక్షన్ చేయాలని అంతా కూడా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంటుంది. తర్వాత మనకంటూ కొన్ని డ్యూటీస్ ఉండాలి. సో ఇలా అన్న గుర్తుపెట్టుకోండి, ఈ సెంటెన్స్ ద్వారా అన్న గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు పాలిటీ సబ్జెక్ట్ అంతా అయిపోయేలోపు మనం ఒకే సీక్వెన్సీలో చదువుతాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈజీగా గుర్తుంటాయి. కాకపోతే మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు మెమరైజ్ అనేది చేయండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 18. సో పార్ట్ 18 అనేది కూడా మనకి ఇంపార్టెంట్. దీంట్లో మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎమర్జెన్సీ కూడా మనకి ఇంపార్టెంట్. నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో పార్ట్ 18 అయితే గుర్తుపెట్టుకోండి. పార్ట్ 18 అంటే మనకి డైరెక్ట్గా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. పార్ట్ 19 వచ్చేసి మిసిలీనియస్, పార్ట్ 20 వచ్చేసి అమెండ్మెంట్. అలాగే పార్ట్ 20 కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా మనకి కొన్ని పార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు మొత్తం గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే, ఒకవేళ మనకి కొన్నిసార్లు మన లక్ బాగాలేకపోతే 21 కూడా అడగవచ్చు. సో 21 అనేది అంత ఇంపార్టెంట్ కాదు కదా. సో మనం ఈ సెంటెన్స్ ద్వారా కూడా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పటి వరకు మనం పార్ట్స్ అంతా కూడా కవర్ చేశాం కదా. సో ఇప్పుడు మనం సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే సోర్సెస్ నుండి కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుంది. సో మనం సోర్సెస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. సో మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, అలాగే 22 పార్ట్స్ ఉన్నాయి. అండ్ వరల్డ్ మొత్తంలోనే మనది లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ అనమాట. అలాగే మనం కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసేటప్పుడు అన్నీ కూడా వేరియస్ కంట్రీస్ నుండి బోరో చేసుకున్నాం. సో బోరోడ్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ అనమాట. సో తీసుకున్నంతా కూడా మనం సేమ్ పెట్టలేదన్నమాట, దాంట్లో మనం చేంజెస్ అనేవి చేసాం. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ బ్యాగ్ ఆఫ్ బోరోయింగ్స్ అన్నారు. ఎందుకు? మనం ప్రతి ఒక్కటి కూడా వేరే కంట్రీస్ నుండి సోర్స్ అనేది తీసుకొని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టాం. అలాగే 60% ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంతా కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి తీసుకున్నాం అనమాట. సో 100% కాన్స్టిట్యూషన్లో మనం 60% అంతా కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి తీసుకున్నాం. రిమైనింగ్ 40% అంతా వేరియస్ కంట్రీస్ నుండి సోర్స్ అనేది తీసుకున్నాం. సో ఆ వేరియస్ కంట్రీస్ అనేది ఏ సోర్స్ తీసుకున్నా, అలాగే ఆ సోర్స్కి రిలేటెడ్గా ఏ కంట్రీ ఉందని క్వశ్చన్ అనేది అడుగుతారు. సో ఇప్పుడు అదంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో చాలామంది ఈ సోర్సెస్కి ఏదన్నా ఒక ట్రిక్ రాసుకొని అలా గుర్తుపెట్టుకుంటారు. మీరు అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అలా కాకుండా కొందరు ఏమనుకుంటారంటే, ఈ
ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం కన్నా ఈ ట్రిక్స్ గుర్తుపెట్టుకోవడం అనేది ఎక్కువ ఛాలెంజింగ్ అనుకుంటారు. సో మీరు అలా చేయకుండా ఇదే సెంటెన్స్లో మనం ట్రిక్ అనేది చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వన్ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని ఉంది. సో ఇక్కడ మనకి 1935 అని ఉంది కదా, సో దీన్ని 75 అనుకోండి. 1975లో మనకి ఎమర్జెన్సీ అనేది అయింది. సో నేషనల్ ఎమర్జెన్సీ అయింది కదా, సో అలా మనం ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి తీసుకున్నాం. అలాగే మనకి జీఓ నుండి గవర్నర్ అని తీసుకోండి. సో జీఓ అంటే గవర్నర్. సో ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అనేది మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి తీసుకున్నాం. అలాగే గవర్నమెంట్ అన్నాం కదా, సో మనకి గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అనేవి రాస్తాం కదా, యూపీఎస్సి, పిఎస్సి. సో అలా మనం పిఎస్సి అనేది మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి తీసుకున్నాం. అలాగే ఇక్కడ యాక్ట్ అని ఉంది. సో అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ అనంతా కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి తీసుకున్నాం. సో మనం ఏమేమి తీసుకున్నాం? ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్. సో ఇంకేది కవర్ అవ్వలేదు, సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్మెంట్ అనేది కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి తీసుకున్నాం. సో ఇలా అన్న గుర్తుపెట్టుకోండి. సో ఒక 2-3 టైమ్స్ చూసినా మీకు డైరెక్ట్గా గుర్తుంటుంది. అలాగే ఇప్పుడు మనం యూఎస్ఏ నుండి ఏమేమి తీసుకున్నామో చూద్దాం. సో యూఎస్ఏ నుండి మనం ఏమేమి బోరో చేసుకున్నామంటే ఫస్ట్ వచ్చేసి రిటర్న్ కాన్స్టిట్యూషన్. మనకు వరల్డ్ మొత్తంలో కూడా ఫస్ట్ ఎవర్ పర్మనెంట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అంటే యూఎస్ఏ అనమాట. యూఎస్ఏని మనకి వరల్డ్లో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసింది. సో దాని నుండే మనం రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది తీసుకున్నాం. అలాగే దాంట్లో మనం యూఎస్ఏ నుండి ఇంకేమేమి తీసుకున్నాం? ప్రియంబుల్ తీసుకున్నాం, అలాగే ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నాం, అలాగే ప్రెసిడెంట్ని తీసుకున్నాం. ప్రెసిడెంట్లో మనకి ప్రెసిడెంట్ని ఎగ్జిక్యూటివ్ హెడ్ అని అంటాం కదా, దాన్ని మనం యూఎస్ఏ నుండి తీసుకున్నాం అనమాట. అలాగే సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అది కూడా మనం యూఎస్ఏ నుండి తీసుకున్నాం. అలాగే ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అది కూడా మనం యూఎస్ఏ నుండి తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ యాజ్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, అలాగే జ్యుడిషియరీకి సంబంధించిందంతా కూడా మనం యూఎస్ఏ నుండి తీసుకున్నాం. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, యూఎస్ఏ నుండి మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అలాగే జ్యుడిషియరీకి సంబంధించింది బోరో చేసుకున్నాం అనమాట. సో జ్యుడిషియరీలో మనం ఏమేమి బోరో చేసుకున్నామంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కానీ, అలాగే కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, రిమూవల్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్, అలాగే కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఈ 4 కూడా మనం యూఎస్ఏ నుండే తీసుకున్నాం. సో యూఎస్ఏ అనగానే మీకు జ్యుడిషియరీ గుర్తుకు రావాలి. సో జ్యుడిషియరీలో ఏమేమి ఉంటుంది? ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, అలాగే కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, అలాగే రిమూవల్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్, అలాగే కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి రిటర్న్ కాన్స్టిట్యూషన్ కదా. సో వరల్డ్ మొత్తంలో ఫస్ట్ ఎవర్ కాన్స్టిట్యూషన్ని రాశారు? యూఎస్ఏనే. అలాగే ఫస్ట్ పర్మనెంట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అనేది యూఎస్ఏ. సో యూఎస్ఏ నుండి మనం రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది తీసుకున్నాం. సో మనకి కాన్స్టిట్యూషన్లో మొత్తం ఇంట్రడక్షన్ కూడా ప్రియాంబుల్లోనే ఉంటుంది. సో అది కూడా ఇంపార్టెంటే కదా. సో ప్రియాంబుల్, అలాగే ఫండమెంటల్ రైట్స్ అది కూడా మనకి ఇంపార్టెంట్. అది కూడా మనం యూఎస్ఏ నుండి బోరో చేసుకున్నాం. అలా మీరు యూఎస్ఏ గురించి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూకే నుండి. సో యూకే అనగానే మీరు లెజిస్లేషన్కి గుర్తుపెట్టుకోండి. సో యూకే అనగానే లెజిస్లేషన్ గుర్తుకు రావాలి. సో యూఎస్ఏ అనగానే జ్యుడిషియరీ, అలాగే ఇంపార్టెంట్ థింగ్స్, అలాగే యూకే అంటే లెజిస్లేషన్కి సంబంధించి అంతా కూడా మనం యూకే నుండే బోరో చేసుకున్నాం. సో ఏమేమి తీసుకున్నాం? పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, అలాగే బైకామరల్ సిస్టమ్, పార్లమెంటరీ ప్రివిలేజెస్, అలాగే లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ కానీ, రూల్ ఆఫ్ లా కానీ. సో రూల్ ఆఫ్ లా అనేది మనకి వేరియస్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్. అలాగే బైకామరల్ సిస్టమ్, నేను ఎక్కడైతే మీకు రెడ్ మార్క్తోని స్టార్ పెట్టానో అవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనమాట. అలాగే రూల్ ఆఫ్ లా అనేది మనం యూకే నుండి బోరో చేసుకున్నాం. అలాగే సింగిల్ సిటిజన్షిప్, అలాగే లా మేకింగ్ ప్రొసీజర్, అలాగే కాన్సెప్ట్ ఆఫ్ సావరిన్ పార్లమెంట్, అలాగే ప్రొవిజన్ ఆఫ్ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్. సో ఇదొక్కటి మాత్రం మనకి ఎలక్షన్కి సంబంధించింది. సో ఎలక్షన్కి సంబంధించింది కూడా మనం అంతా ఎమ్మెల్యేస్, ఎంపీ అంటాం కదా. సో అదంతా కూడా మనకి మళ్ళీ లెజిస్లేషన్కి సంబంధించింది. సో యూకే అనగానే మనకి లెజిస్లేషన్ అని గుర్తుకు రావాలి. సో లెజిస్లేషన్కి సంబంధించి అంతా కూడా మనం యూకే నుండే బోరో చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ కంట్రీ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియన్ కంట్రీ నుండి మనం ఏమేమి బోరో చేసుకున్నాం? సో ఆస్ట్రేలియాలో మనం ఈ వర్డ్ని, ఈ లెటర్స్ని చూడండి. సో TRAL అని ఉంది కదా. సో ఈ TRAL నుండే మనం బోరో చేసుకున్నామని గుర్తుపెట్టుకోండి. సో TRA అనగానే మనకి ట్రేడ్ అని గుర్తుకు రావాలి. సో కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీడమ్ టు ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్ అనేది మనం ఆస్ట్రేలియా నుండి బోరో చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఎల్ ఉంది కదా. సో ఎల్ నుండి మనం
థింగ్స్ అనేవి బోరో చేసుకున్నాం. ఒకటి వచ్చేసి కాంక్యురెంట్ లిస్ట్, అలాగే ఇంకోటి వచ్చేసి లాంగ్వేజ్ ఆఫ్ ప్రియాంబుల్. సో ఆస్ట్రేలియన్లో TRAL అనేది తీసుకోండి. సో TRALలో మనకి ట్రేడ్ అని ఉంది కదా, సో ట్రేడ్ అనేది మనం ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాం. అలాగే EL నుండి మనం కాంక్యురెంట్ లిస్ట్ అలాగే లాంగ్వేజ్ని తీసుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటి అంటే కాంక్యురెంట్ లిస్ట్లో మనం చూసాం కదా, కాంక్యురెంట్ లిస్ట్లో మనకి యూనియన్ అలాగే స్టేట్ అనేది తీసుకుంటాం. సో అవి రెండు కూడా మనకి లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో ఆ రెండు ఉన్నప్పుడు మనకి కొన్ని గొడవలు అనేవి జరుగుతుంటాయి కదా, సో అలా గుర్తుపెట్టుకోండి అనమాట. సో రెండింటికి గొడవ అయినప్పుడు మనకి జాయింట్ సిట్టింగ్ అనేది చేస్తాం కదా, సో ఆ జాయింట్ సిట్టింగ్ కూడా మనం ఆస్ట్రేలియా నుండి తీసుకున్నామని గుర్తుపెట్టుకోండి. సో కాంక్యురెంట్ లిస్ట్ అనగానే స్టేట్ అండ్ సెంట్రల్ గుర్తుకొస్తుంది. సో ఏదన్నా 2 హౌసెస్కి మనం నెగోషియేషన్ చేయాలి అంటే జాయింట్ సిట్టింగ్ అనేది చేస్తాం ఆ 2 హౌసెస్కి. సో అలా మీరు గుర్తుపెట్టుకోండి అనమాట. సో జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అనేది మనం ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐర్లాండ్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే RED అని ఉంది. సో రెడ్ అని గుర్తుపెట్టుకోండి. ఐర్లాండ్ అనగానే రెడ్ అని గుర్తుకు రావాలి. సో R అంటే ఏంటి, నామినేషన్ ఆఫ్ మెంబర్ టు రాజ్యసభ. R అంటే రాజ్యసభ అని గుర్తుపెట్టుకోండి. సో రాజ్యసభకి మెంబర్స్ ఎవరిని నామినేట్ చేయాలని మనం ఐర్లాండ్ నుండి తీసుకున్నాం. అలాగే E అంటే ఎలక్షన్. సో ఆల్రెడీ రాజ్యసభ కవర్ అయింది కదా, నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ నామినేషన్ కవర్ అయింది. నెక్స్ట్ మనం ఎలక్షన్కి చూద్దాం. సో ఎలక్షన్లో మనకి మెథడ్ ఆఫ్ ఎలక్షన్ టు ప్రెసిడెంట్ అనేది మనం ఐర్లాండ్ నుండి తీసుకున్నాం. అలాగే D వచ్చేసి మనకి DPSP. సో మళ్ళీ చెప్తున్నాను, ఐర్లాండ్లో మనం RED అని గుర్తుపెట్టుకోండి. సో R అంటే నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ, అలాగే E వచ్చేసి మెథడ్ ఆఫ్ ఎలక్షన్ టు ప్రెసిడెంట్, అలాగే D వచ్చేసి మనకి DPSP అనమాట. నెక్స్ట్ కంట్రీ వచ్చేసి మనకి కెనడా. సో కెనడాలో C ఉంది కదా, సో ఇది మనకి సెంటర్ని రిప్రజెంట్ చేస్తుంది అనుకోండి. సో సెంటర్కి సంబంధించి స్ట్రాంగ్ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అదంతా కూడా మనం కెనడా నుండి బోరో చేసుకున్నాం. సో ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ కానీ అలాగే డివిజన్ ఆఫ్ పవర్ కానీ, సో కెనడా అంటే సెంటర్ అలాగే డివిజన్కి సంబంధించింది ఉంటుంది. సో ఫెడరేషన్ అన్న మనకి డివిజన్కి సంబంధించింది కదా, సో ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అలాగే డివిజన్ ఆఫ్ పవర్ అలాగే రెసిడ్యూరీ పవర్ ఆఫ్ సెంటర్ అలాగే అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ బై సెంటర్, ఇదంతా కూడా మనం కెనడా నుండి బోరో చేసుకున్నాం. అలాగే క్వాజీ ఫెడరల్ గవర్నమెంట్ కూడా మనం కెనడా నుండి బోరో చేసుకున్నాం. సో కెనడా అంటే C ఉంది కదా స్టార్టింగ్, సో మనం సెంటర్ అలాగే డివిజన్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. సో ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, డివిజన్ ఆఫ్ పవర్ అలాగే రెసిడ్యూరీ పవర్ ఆఫ్ సెంటర్, ఇదంతా కూడా మనం కెనడా నుండి బోరో చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి రష్యా. సో ఇండియా అండ్ రష్యా అనేది ఎప్పటి నుండో స్ట్రాంగ్ రిలేషన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో రష్యా ఇండియా అనేది మంచి ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోండి. సో దోస్తీ అని గుర్తుపెట్టుకోండి. సో రష్యా అనగానే మనకి దోస్తీ అని గుర్తుకు రావాలి. సో ఫ్రెండ్కి మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకంటూ ఉన్న డ్యూటీస్ని మనం వాళ్ళకి చేస్తాం కదా, సో డ్యూటీ చేస్తాం. అలాగే వాళ్ళకంటూ ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఒక సొల్యూషన్ చెప్తాం. సో అదంతా ఒక ప్లానింగ్గా చెప్తాం అనమాట. సో ప్లాన్ కానీ అలాగే వాళ్ళకంటూ ఒక జస్టిస్ చేయాలని చూస్తాం. సో జస్టిస్. సో రష్యా అనగానే రష్యా అండ్ ఇండియా యొక్క రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయి. సో రష్యా అనగానే మనకి దోస్తీ గుర్తుకు రావాలి. సో దోస్తీలో మనకి డ్యూటీ చేస్తాం, అలాగే ఫ్రెండ్స్కి కొన్ని ప్లాన్స్ చెప్తూ ఉంటాం, అలాగే జస్టిస్ కూడా చేస్తాం. సో దీంట్లో నుండి మనం ఏమేమి బోరో చేసుకున్నాం చూద్దాం. సో ప్లాన్ అంటే మనకి 5-year ప్లాన్ అని, అలాగే డ్యూటీ అంటే ఫండమెంటల్ డ్యూటీ అని, అలాగే జస్టిస్ అంటే మనకి సోషల్ జస్టిస్, అలాగే ఎకనామిక్ జస్టిస్, అలాగే పొలిటికల్ జస్టిస్. ఈ జస్టిస్ అనే వర్డ్ మనకి ప్రియాంబుల్లో ఉంది. సో జస్టిస్లో మనకి ఈ 3 కూడా మనం రష్యా నుండే బోరో చేసుకున్నాం. సో రష్యా అనగానే దోస్తీలో మనకి డ్యూటీ ఉంటుంది, ప్లాన్ ఉంటుంది, అలాగే జస్టిస్ ఉంటుంది. సో 5-year ప్లాన్, ఫండమెంటల్ డ్యూటీస్, అలాగే జస్టిస్లో మళ్ళీ సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, అలాగే పొలిటికల్ జస్టిస్ అనమాట. నెక్స్ట్ కంట్రీ వచ్చేసి మనకి ఫ్రాన్స్ అన్న ఒకటే. సో ఫ్రెంచ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెంచ్ నుండి మనం ఏమేమి తీసుకున్నామంటే కాన్సెప్ట్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండ్ రిపబ్లిక్. సో ఇదంతా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఫ్రెంచ్ అని స్పెల్లింగ్ చూసినప్పుడు FRE అని ఉంది కదా, సో E అంటే ఈక్వాలిటీ, R అంటే రిపబ్లిక్, అలాగే F అంటే ఫ్రాటర్నిటీ. సో మనం
నార్మల్గా ప్రియాంబుల్లో చదివేటప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ ఫ్రెటర్నిటీ అని చదువుతాం కదా. సో అలా ఇక్కడ ఆల్రెడీ ఫ్రెటర్నిటీ ఉంది, అలాగే రిపబ్లిక్ ఉంది, ఈక్వాలిటీ ఉంది. సో మిస్ అయింది ఏంటి? లిబర్టీ. సో అలా మీరు గుర్తుపెట్టుకోండి. సో కాన్సెప్ట్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, రిపబ్లిక్ అనేది మనం ఫ్రెంచ్ నుండి తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ కంట్రీ వచ్చేసి జర్మన్. సో జర్మన్ నుండి ఏం బోరో చేసుకున్నామంటే సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ టైంలో మనం ఫండమెంటల్ రైట్స్ని సస్పెన్షన్ చేస్తాం కదా. సో అదంతా కూడా మనం జర్మన్ నుండి తీసుకున్నాం. అలాగే సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా నుండి ఏం తీసుకున్నామంటే అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అలాగే ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. మనం ఆల్రెడీ నామినేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ చూసాం కదా. సో నామినేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఎక్కడి నుండి తీసుకున్నాం? ఐర్లాండ్ను నుండి మనం అది తీసుకున్నాం. అలాగే ఇప్పుడు ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అడిగారనుకోండి, అది మనం సౌత్ ఆఫ్రికా నుండి తీసుకున్నాం. సో సౌత్ ఆఫ్రికా నుండి మనం 2 ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకున్నాం. ఏంటి? ఒకటి వచ్చేసి అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అలాగే ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. నెక్స్ట్ కంట్రీ వచ్చేసి మనకి జపాన్ అనమాట. సో జపాన్ నుండి మనం ఏం తీసుకున్నాం? కాన్సెప్ట్ ఆఫ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది మనం జపాన్ నుండి తీసుకున్నాం. సో ఇవన్నీ కూడా మనం సోర్సెస్ అనమాట. సో ఈ కంట్రీ నుండి మనం ఏది బోరో చేసుకున్నామని ఈ క్లాస్లో డిస్కస్ చేశాం కదా. సో మనం పార్ట్స్, అలాగే షెడ్యూల్స్, అలాగే సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఈ లెక్చర్లో కవర్ చేసాం. సో మీకు ఇంకా ఏదన్నా ఈ టాపిక్కి రిలేటెడ్గా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.